హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను అగర్ అగర్ ఫ్రూట్ కేక్ చేస్తున్నానండి. దీన్ని గ్లాస్ కేక్ అని కూడా అంటారండి, జెల్లీ కేక్ అని కూడా అంటారు. నేను 10 గ్రామ్స్ తీసుకున్నానండి. ఇది అగర్ అగర్ ప్యాకెట్. ఇది చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒకసారి కడిగేసి నీళ్ళల్లో ఒక 10 నిమిషాలు నానబెట్టుకుందామండి. కట్ చేశానండి. ఇలా కొద్దిగా నీళ్ళల్లో నానబెట్టేసుకుందాము. నేను 10 గ్రామ్స్ ప్యాకెట్ తీసుకున్నాను కదండి, దానికి 2 గ్లాసులు వాటర్ తీసుకున్నాను. ఇదిగండి వాటర్ బాయిల్ అవుతుంది కదా, ఇప్పుడు ఇది అగర్ అగర్ వేసేసుకుందాము. ఇది అగర్ అగర్ కూడానండి బాగా కరిగిపోవాలండి, ఏం కనిపించకుండా. ఇప్పుడు షుగర్ వేసుకుంటున్నానండి. నేను 2 గ్లాసుల వాటర్కి 1/2 గ్లాసు షుగర్ వేస్తున్నాను. షుగరు ఇది బాగా కరిగిపోవాలండి నీళ్ళల్లో. ఇలా 10 మినిట్స్ అయినా బాయిల్ చేసుకోవాలండి. ఇదిగండి అయిపోయింది, బంద్ చేసేస్తున్నాను స్టవ్. గోరువెచ్చలుగా అయిన తర్వాత ఈ ఫ్రూట్స్ అన్ని కట్ చేసుకొని ఎలా పెట్టుకోవాలో చూపిస్తానండి. మన ఇంట్లో ఏ ఫ్రూట్స్ ఉంటే ఆ ఫ్రూట్స్ వేసుకోండి. నేనైతే పుచ్చకాయ తీసుకున్నానండి, కివీ తీసుకున్నాను, ద్రాక్షాలు తీసుకున్నాను, యాపిల్ తీసుకున్నాను, దానిమ్మ తీసుకున్నాను, నేరేడు పండ్లు తీసుకున్నానండి. యాపిల్ మాత్రం చివరికి కట్ చేసుకోండి, ఎందుకంటే నల్లబడిపోతుంది కదండి. ఇప్పుడు ఇవన్నీ కట్ చేసి తీసుకొస్తాను. ఫ్రూట్స్ అన్నీ ఇలా కట్ చేసి పెట్టుకున్నానండి. ఇలా ఫ్లాట్గా ఉన్న బాక్స్ తీసుకోండి. ఇప్పుడు సిరప్ పోసేసుకుందాము, గోరువెచ్చని సిరప్ పోసుకుందాము. ఫ్రూట్స్ ఇలా అరేంజ్ చేసుకుందామండి. కివీ చూడటానికి చాలా బాగుంటుంది కదండి, కివీ మాత్రం తప్పకుండా తీసుకోండి. మిగతా ఫ్రూట్స్ కూడా వేసేసుకుందామండి. ఈ ఫ్రూట్స్ అరేంజ్ చేసుకున్నాం కదండి, మళ్ళీ దీనిపైన సిరప్ పోసుకుందాము. మునిగే వరకు పోసుకోవాలండి. ఇప్పుడు మిగిలిన సిరప్ కూడా పోసేసుకుందామండి. ఇప్పుడు ఇది ఫ్రిడ్జ్లో ఒక 3 అవర్స్ అయినా పెట్టుకోండి. ఫ్రిడ్జ్లో నుండి తీసానండి, 2 అవర్స్కే చూడండి చక్కగా అయిపోయింది. 3 అవర్స్ కూడా పెట్టుకునే అవసరం లేదండి, చాకుతో ఇలా గ్యాప్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా ప్లేట్లో తీసేసుకుందామండి. చూడండి ఎంత చక్కగా వచ్చిందో, అబ్బాయి ఎంత కలర్ఫుల్గా ఉందో, టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి. అగర్ అగర్ గ్లాస్ కేక్ రెడీ అయిపోయిందండి. మీకు నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి.